మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఆ ఇందిరా నన్ను కలవనివ్వడం లేదు. నేను గోపితో మాట్లాడాలి అని ప్రయత్నిస్తే కనీసం తన దగ్గరికి కూడా వెళ్ళనివ్వలేదు. అంటే ఇంకా గోపిని పోలీస్ స్టేషన్లోనే ఉంచిందా? చిత్రహింసలు పెడుతోందా? కనీసం నిన్ను చూడనివ్వట్లేదా? అవన్నీ నేను ఇప్పుడు మాట్లాడలేను. సీన్ రీక్రియేషన్ పేరు మీద గోపిని బయటకు తీసుకువెళ్ళింది. ఖచ్చితంగా తనని ఎన్కౌంటర్ చేయడానికే తీసుకువెళ్తుందని నాకు బాగా అర్థమైంది. అందుకే నేను వస్తాను అన్నాను. కానీ ఆ ఇందిర నన్ను తీసుకువెళ్ళలేదు. ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. నువ్వు అనవసరంగా భయపడకు. నువ్వు అనుకున్నట్టు ఏం జరగదు. అందరూ ఉన్నాం కదా. ఉన్నాను కదా, తర్వాత ఆలోచిద్దామని తేలిగ్గా తీసుకునే సమయం కాదిది. ఈ విషయంలో సహాయం చేయమని ఆదిత్య సార్కి అందరికీ నేను ఫోన్ చేస్తున్నాను. ఆయన ఫోన్ తీయడం లేదు. ఎందుకో నాకు అర్థం కావడం లేదు. ఇది జరిగిన దగ్గర నుంచి మావయ్య చాలా కోపంతో ఉన్నారు. దాంతో ఆయన బీపీ పెరిగిపోయినట్టుంది. ఆయన గదిలో పడుకొనున్నారు. ఫోన్ సైలెంట్లో ఉండుంటుంది. నేను మాట్లాడతానులే. ప్లీజ్ శ్రీకర్, ఏదో ఒకటి చెయ్యి. ఆదిత్య సార్తో మాట్లాడు. ఎవరైనా పెద్ద పోలీస్ ఆఫీసర్తో మాట్లాడేలాగా ఏర్పాటు చెయ్యి. లేదు అంటే గోపి చేయి జారిపోతాడు. తను ఖచ్చితంగా గోపిని ఎన్కౌంటర్ చేసేస్తుంది. అది జరగకుండా ఆపాలి. కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎవరిని సాయం అడగాలో కూడా తెలియడం లేదు. అందుకే నీకు ఫోన్ చేశాను. ప్లీజ్ శ్రీకర్, నువ్వెలాగైనా సహాయం చేయవా? చూడతారా, చెప్పాను కదా, నేనున్నాను కదా, నేను చూసుకుంటానులే. నువ్వేం భయపడకు. అవన్నీ నేను మాట్లాడతాను. ఉంటాను. వస్తున్నాను గోపి, నీకోసం వస్తున్నాను. ఏంటి తారా, నేను సాయం చేయాలా? ఎందుకు చేస్తాను? నేనేం జరగాలని కోరుకున్నానో అదే జరుగుతున్నప్పుడు దాన్ని చూస్తూ ఆనందిస్తాను. కానీ నీ కన్నీళ్లకు నేనెందుకు కరిగిపోతాను? దిగరా ఎర్రచందనం స్మగ్లర్. మేడం, నన్ను అలా పిలవకండి మేడం. మరెలా పిలవాలరా నిన్ను? స్మగ్లర్ని కాక ఇంకేమని పిలుస్తారు? పదా. మేడం మేడం ఏంటి మేడం, నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? నువ్వు నా తమ్ముణ్ణి అతి కిరాతకంగా చంపింది ఇక్కడే కదా. చూడండి మేడం, నేను ఇప్పటికే మీకు చాలాసార్లు చెప్పాను, నేను మీ తమ్ముడిని చంపలేదని. నన్ను ఎన్ని చిత్రహింసలు పెట్టినా నేను అబద్ధం చెప్పను మేడం, నిజమే చెప్తాను. ఏయ్, ఎక్కువ మాట్లాడకు. నువ్వు ఇక్కడే నా తమ్ముణ్ణి చంపిన విషయం నాకు తెలుసు. ఇక్కడ సీసీ కెమెరా కూడా లేదు. దొరకను అన్న ధైర్యంతో నువ్వు కిరాతకంగా పొడిచి చంపేశావు. మేడం, మీరేదో నా మీద పర్సనల్గా పగ పెంచుకున్నారని నాకు అనిపిస్తుంది మేడం. మీకు కోపం ఉంటే నన్ను ఎన్కౌంటర్ చేయండి. అందుకే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారని నాకు తెలుసు మేడం. జీవితంలో నేను కోల్పోయిన దానికన్నా
ఈ ప్రాణమే నా గొప్పది కాదు. కానీ నేను హంతకుండని చెప్పి మాత్రం నిరూపించాలని చూడకండి. ఆ! ఆ! ఏంట్రా నీతులు చెప్తున్నావా? ఆ! ఈ ఇందిర కేసు ఇన్వెస్టిగేట్ చేసిందంటే పాతాళం దాకా వెళ్ళైనా సరే సాక్ష్యాన్ని బయటికి తీసుకొస్తుంది. ఆ! ఆ! అలాంటిది నువ్వే నా తమ్ముణ్ణి చంపావని ఫుల్ క్లారిటీ వచ్చిందిరా. నీ పాత నేర చరిత్ర ఇప్పటి కొత్త నేర ప్రవృత్తి కలిపితే హంతకుడివి నువ్వే అని చెప్పగలను. అది సరే గాని చెప్పురా, ఎలా చంపావు? ఏంటి తారా? గోపిని పోలీసులు కొడుతున్నారని నువ్వు బాధపడుతున్నావు. సాయం చెయ్యమని నాకే ఫోన్ చేశావు. అయినా గోపి విషయంలో నేనెందుకు సహాయం చేస్తాను? నా సృజనని వాడు ఎత్తుకుపోతుంటే నా గుండె ఎంతలా రగిలిపోయిందో నీకు తెలుసా? అసలు నా జీవితాశయం ఏంటో తెలుసా? సృజన మెడలో తాళి కట్టాలి, మా మామయ్య ఇంటికి అల్లున్నవ్వాలి. ఆ కళ్ళతోనే వచ్చాను, ఆ ఆశయంతోనే అడుగులు ముందుకు వేశాను. కానీ మధ్యలో వీడు డ్రైవర్గా వచ్చి నా మరదల్ని పెళ్లి చేసుకుంటానంటే నేనెంత నరకాన్ని అనుభవించానో నీకు తెలుసా? అవకాశం కోసం ఎదురు చూశాను. ఆ అవకాశం నాకొచ్చింది. ఇప్పుడు మా మామయ్య గోపి వైపు కన్నెత్తి కూడా చూడడు. వాణ్ణి ఆ గుమ్మంలోకి కూడా అడుగు పెట్టనివ్వడు. దీన్ని అవకాశంగా తీసుకుని నేననుకున్నది సాధిస్తాను. అంతేగాని నీ కన్నీళ్లకు నేను కరిగిపోయి నేనెందుకు సాయం చేస్తాను? ఈ మాత్రం కూడా తెలియకపోతే ఎలా తారా? ఇది నా గొంతులోకి వెళుతూ ఉంటే నాకు ఎంతో హాయిగా ఉంది. అలాగే ఆ గోపిని పోలీసులు తీసుకెళ్తున్నప్పుడు నా కళ్ళకి కూడా అంతకన్నా సంతోషం అనిపించింది. ఇప్పుడు ఆ ఇందిరా వాణ్ణి ఎన్కౌంటర్ చేయడానికి తీసుకెళ్తోందని నువ్వే చెప్పావు. తమ్ముణ్ణి చంపాడన్న కోపంతో ఎలాగో వాణ్ణి చంపేస్తుంది. ఇంకా ఈ గోపి అన్న మాట ఎక్కడా వినిపించదు. సృజన కొన్నాళ్ళు బాధపడుతుంది. నేను కూడా సృజనతో బాధపడ్డట్టుగా నటిస్తాను. అలా తనకి దగ్గరవుతాను. ఆ తర్వాత ఎప్పటికీ తిరిగిరాని గోపి గురించి ఎప్పుడు ఆలోచిస్తే ఎలా, నీ జీవితం బాగుండాలి కదా అని సృజనాని నమ్మించి, తర్వాత మా మామయ్యని నమ్మించి నేననుకున్నది సాధిస్తాను. గోపి, నీ పనైపోయింది. నా ఆట మొదలైంది. ఇంకా చెప్పడానికి ఏమీ లేదు మేడం. చెప్పిందే పదే పదే చెప్పాల్సిన అవసరం కూడా లేదు మేడం. చెప్పించవలసిన అవసరం నాకుంది. ఇక్కడ నా తమ్ముడుంటే నువ్వు వెనక నుండి వచ్చి వాణ్ణి కత్తితో పొడిచావు. అరవకుండా నోరు నొక్కావు. వాడు ప్రాణం పోయే వరకు గిలగలా కొట్టుకుంటుంటే రాక్షసంగా నవ్వుకున్నావు. వాడి ప్రాణం పోయాక నువ్వు వాణ్ణి ఇక్కడే వదిలేశావు. లేదు మేడం, అసలు ఈ ప్లేస్ నేను మొదటిసారి చూస్తున్నాను మేడం. చెప్పాను కదా ఆ రోజు కొండ మీద
సృజన మీద అటాక్ చేయబోతే నేను తనతో గొడవపడి తోసేశాను. అంతేకాని నేను చంపలేదు, అక్కడికి తీసుకురాలేదు. ఓకే, ఇదే కొండ అనుకుందాం. సృజన మీద నా తమ్ముడు నువ్వు చెప్పినట్టు ఎలా అటాక్ చేశాడో నువ్వు చూపించు. వాడితో నువ్వెలా గొడవ పడ్డావో నువ్వు మొత్తం చూపించు. దీనినే సీన్ రీక్రియేషన్ అంటారు. అలా చూపిస్తే నీ తప్పు ఉందో లేదో నేను తెలుసుకుంటాను. కమాన్, వెళ్ళు. మేడం, టెంట్ రెడీ. ఎలా ఉందో చూడండి. సారీ గోపి, వాటర్ బాటిల్స్ అన్ని కార్లోనే ఉండిపోయాయి. ఇప్పుడు ఎలా? భలేవారండి, నేను వెళ్ళి తీసుకొస్తానుగా. గోపి! మేడం ఎంత గట్టిగా అరుస్తున్నారేంటి? మేడం, గోపి! ఏంటి తారా, ఏంటిది? ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసా? నువ్వెందుకు అడ్డొచ్చావు? తప్పుకో. చూడండి మేడం, మీరు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో నాకు బాగా తెలుసు. అయినా ఆ రోజు గోపి కొండ దగ్గర కదా ఉన్నాడు, మీరు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఈ కేసు కొండ దగ్గర నుంచి మొదలయ్యి ఇక్కడికి వచ్చి ఇక్కడే ఎండైంది. ఈ విషయం నీకు బాగా తెలుసు అంటే అన్ని చోట్ల నేను సీన్ రీక్రియేట్ చెయ్యాలి కదా? మీరు ఇక్కడ సీన్ రీక్రియేట్ చేయడం లేదు, గోపిని ఎన్కౌంటర్ చేయాలని అనుకుంటున్నారు. దానికి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను. ఏంటి తరా, గోపిని నేను ఎన్కౌంటర్ చేసి చంపేస్తానని నువ్వు భయపడుతున్నావా? అంత లేదు. ఎందుకో తెలుసా? నేను షూట్ చేశాననుకో, బుల్లెట్ బాడీలోకి వెళ్తుంది. మహా అయితే 5 నిమిషాలు బాధపడితే వాడి ప్రాణం పోతుంది. అంత సింపుల్గా వాడి ప్రాణం పోవడానికి నేనెలా ఒప్పుకుంటాను? వాడు నా తమ్ముణ్ణి చిత్రహింసలు పెట్టి చంపాడని పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్తోంది. ఒక దగ్గర దెబ్బ తగిలింది, ఇంకో దగ్గర కత్తిపోట్లు తగిలాయి. ఇలా నా తమ్ముడు చాలా బాధతో చనిపోయాడు. మరి అంతకంత వీడికి ఇవ్వాలి కదా. అంతేకాని నువ్వనుకున్నట్టు ఇక్కడ ఎన్కౌంటర్ ఏమీ జరగదు. నువ్వెళ్ళు. ఒక నిర్దోషిని దోషి అని చెప్తున్నారు. అసలు మీకు మనస్సాక్షి అనేది ఉందా? చూడుతారా, ఇది కేసుకు సంబంధించిన విషయం. ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకుంటే నేను అస్సలు ఒప్పుకోను. ఈ విషయం నేను త్వరలో తేలుస్తాను. కానిస్టేబుల్స్, మేడం, వీన్ని వెహికల్ ఎక్కించండి. అలాగే మేడం. దా. గోపి, 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 నీకేం కాదు, నేనున్నాను. నువ్వు నిర్దోషివని నేను నిరూపిస్తాను. ఏ తప్పు చేయని నిన్ను నేను బయటికి తీసుకొస్తాను. అనవసరంగా శపథాలు చేయకు, అవి నెరవేరవు. వీడింక ఎప్పటికీ బయటికి రాడు. నేను బయటికి రానివ్వను.
ఈ పాటికే బ్రేకింగ్ న్యూస్ రావాలి కదా. సీన్ రీక్రియేషన్కి తీసుకెళ్తే తప్పించుకోబోతున్న ఖైదీని ఎన్కౌంటర్ చేసిన ఇందిరా అని బ్రేకింగ్ న్యూస్ వస్తుందని నేనెంతగానో ఎదురు చూస్తున్నాను. ఇంకా రాలేదేంటి? ఎప్పుడూ తీసుకెళ్ళింది కదా, ఇప్పటికి కూడా షూట్ చేయలేదా? సృజన ఆగు. ఎక్కడికి? పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను బావా. నా గోపిని కలవాలి. ఆగు. సృజన, నువ్వు ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు. అదేంటి డాడీ అలా అంటారు? నేను ప్రేమించిన మనిషి, నన్ను పెళ్లి చేసుకోవాల్సిన మనిషి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. నేను వెళ్ళి కలవకూడదా? వెళ్ళి మాట్లాడకూడదా? చూడమ్మా, నువ్వు ప్రేమించావని చెప్పావు కాబట్టే తను అనాథ అని తెలిసినా, తనకి ఎవరూ లేరని తెలిసినా నీకిచ్చి పెళ్లి చేసి మన కుటుంబంలోకి తీసుకురావాలి అనుకున్నాను. మనమందరం బంధువులు అవుతామని ఆనందించాను. కానీ తన గతమేంటో మన దగ్గర దాచాడు. తన భవిష్యత్తుని ఈ ఇంటితో ముడివేయాలని చూస్తున్నాడు. అలాంటి వాడి నిజస్వరూపం నీ మెడలో తాళి పడకముందే బయటకు వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది. ఈ బంధం మర్చిపో, ఈ బంధం మర్చిపో, ఈ బంధం మర్చిపో. అదేంటన్నయ్య అలా అంటావు? తెల్లారితే పెళ్లి అనుకున్నా, పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోతుంది అంటే ఈ ఇంటి పరువు ఏమవుతుందో ఆలోచించరా? అవును సార్, సృజన గోపిల పెళ్ళని అందరికీ కార్డులు కూడా పంచేశాం. రేపు అందరూ కళ్యాణ మండపానికి వచ్చేస్తారు. ఇలాంటి సమయంలో ఇప్పుడు ఇలా జరిగిందంటే నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. ఒక్కసారి అది కూడా ఆలోచించండి. ఎవరో ఏదో అనుకుంటారని నా కూతురు గొంతు కోయమంటారా? తన జీవితాన్ని నాశనం చేయమంటారా? ఒక నేరస్తులని తెలిసిన వాటితో నా కూతుర్ని 7 అడుగులు నడిపించమంటారా? వాడి చేతులతో నా కూతురి మెడలో 3 ముళ్ళు వేయించమంటారా? అంతకన్నా ఈ పెళ్లి ఆగిపోయింది, చివరి నిమిషంలో వాడి నిజస్వరూపం బయటపడింది అని అందరికీ తెలిసి నలుగురు 4 రకాలుగా మాట్లాడుకున్నా నాకొచ్చిన నష్టం ఏమీ లేదు. నా కూతురు భవిష్యత్తు నాకు ముఖ్యం. లేదు డాడీ, గోపి ఎలాంటి తప్పు చెయ్యలేదు. ఆ రోజు గోపిని నేనే బయటికి తీసుకెళ్లాను. అక్కడ ఒంటరిగా ఉందామని నేనే చెప్పాను. ఇది అప్పటి విషయాలు చెప్తుందేంటి? వాళ్ళని పంపించింది నేనే అని తెలుస్తాయి. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? సృజన, ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు? అసలే సార్ కోపంగా ఉన్నారు కదా. నువ్వు మాట్లాడుకు వసుదా. అసలు జరిగిందేంటో డాడీకి తెలియాలి కదా. గోపి తప్పులేదని డాడీ నమ్మాలి కదా. గోపి నేరస్తుడు కాదు అని డాడీ తెలుసుకోవాలి కదా. జరిగిందేంటో నేను డాడీకి చెప్పాలి కదా. సృజన ప్లీజ్, ఇప్పుడు నువ్వు ఇలా బాధపడినా కోపాన్ని పెంచుకున్నా జరిగేది జరగక మానదు. కొంచెం కంట్రోల్ చేసుకో. లేదు బాబా, డాడీ గోపి విషయంలో తప్పుగా అనుకుంటున్నారు. డాడీ గోపిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అందుకే జరిగిందేంటో డాడీకి క్లియర్ గా నేను చెప్పాలి. మీరు అనుకున్నంత మాత్రాన నిర్దోషిని అంతం చేయలేరు. గోపిని పైకి పంపించలేరు. నేను తనని బయటికి తీసుకొస్తాను. ఇది నా ఛాలెంజ్. ఇది నా ఛాలెంజ్. ఇది